సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని టకార్ బస్తీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. 2005 నుంచి ప్రతి ఏడాది ఆనవాయితీగా కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని భావి తరాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ ఐక్యతను చాటుతూ జెండా పండుగను నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంతో పాటు తల్లిదండ్రులను, సమాజాన్ని, దేశాన్ని గౌరవించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ముఖ్యంగా నేటి యువత మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరూ చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ 80 సంవత్సరంలో మనం గత 80 ఏళ్ళకి చేసిన మన భారతదేశం పడ్డ కృషి ఎంతో మహనీయులు త్యాగం చేసే ఈ సంవత్సరం మనము 80 సంవత్సరంలో మనము ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గత మేము 2005 నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఆర్గనైజ్ బై పీపుల్ ఆఫ్ టకార్ బస్తీ ప్రోగ్రామ్. ఇది రాజ్మల్ గాంధీ, నేను మధుకర్, నా పేరు మధుకర్, రాజ్మల్ గాంధీ, అనిల్ విలేచా, సందీప్ రాఠోర్, అనిల్ కోటి, సాయి, రాజేష్, మల్లికార్జున్, రామేశ్వర్ అందరితో మేము బస్సువాసులతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 22 సంవత్సరాల నుంచి ఇప్పుడు పూర్తి చేస్తున్నాము. నాకు ఒకటి విన్నతం ఏంటంటే యువతకి మనము ఎన్నో చేస్తున్నాం, మన వినాయకులు పెడుతున్నాం, అమ్మవారిని పెట్టండి, అది మన పండుగ. ఇది అదే విధంగా ఏదైతే విధంగానే మనం చేస్తున్నామో పండుగలు, మన దీపావళి, దసరా, ఇవన్నీ ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేయాలి. ప్రతి ఒక్క యువత చేయాలి. ఇవన్నీ మనం పండుగలని తప్పుదో పట్టిస్తున్నాం. మనం ఆ పండుగలను మనం తప్పుదో పట్టియొద్దు. మనం దేశాన్ని మనం ఫస్ట్ మన ఇంటిని గౌరవిస్తాం, దాని తర్వాత మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవిస్తాం, దాని తర్వాత మన దేశాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం యువత అంతా ఈ డ్రగ్స్ వల్ల ఈ సంవత్సరం కాన్సెప్ట్ నేను తీసుకున్నాము. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, యుద్ధం అంతా జరుగుతుంది. యుద్ధం జరిగితే ఎంత ఇబ్బంది అయింది. సామాన్యునికి చిన్న ఏదైతే సరుకులు ఉంటాయి అవి చాలా అవస్థగా అయినాయి. అందుకంటే ఈ సంవత్సరం మేము కాన్సెప్ట్ తీసుకున్నాము, యునైటెడ్ స్టేట్ ఆఫ్ విత్ ఇండియన్ నేషన్. అంటే మన దేశంతో మనం ఉంటాం. మనం ఈ సంవత్సరం మనం వార్ అయితే ఇట్లుంటుంది, గన్నులు అనేది 2 రూపాయలు ఉన్నాయి. బుల్లెట్ వెళ్తే ఇట్లుంటుంది, బుల్లెట్ వెళ్ళకపోతే ఇట్లుంటుంది. అదే రూపంలో ఇక్కడివి అదే సేమ్ కాన్సెప్ట్ పెట్టినాం. మనం వార్ అయితే ఎట్లుంటుంది, ఈ డెవలప్మెంట్ అయితే ఎట్లుంటుంది. మనం ఈ కాన్సెప్ట్ అనేది ఈ 88 ఇయర్లో మేము 88 ఇయర్లో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. ప్రతి సంవత్సరం కాన్సెప్ట్ అనేది మాకు గ్లోబల్గా ఏదైతే సఫర్ అవుతున్నామో మన భారతదేశంలో, ఆ కాన్సెప్ట్ అనేది మేము ఈ కార్డు రూపంలో తీసుకొచ్చి ప్రజలకు, ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు ఈ కార్డు వెళ్తుంది. ఈ కార్డు చూస్తే ప్రజలు అరే ఇట్లా అవుతుందా, దేశంలో ఇట్లా జరుగుతుందా అని అదేవిధంగా అందరికీ అవగాహన వస్తుంది. ఈ సంవత్సరం మనం 80వ శతాబ్దంలో మనం అడుగు పెడుతున్నాం.